24 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. నరదృష్టి ప్రభావం జనరల్గా ఇది ఎన్ని రకాలుగా ఉంటుంది? ఒక మనిషి మీద, అంటే రాశులు అయినా సరే నక్షత్రాలైనా సరే, వాటి ప్రకారం గోచర రీత్యా చూసుకుంటే దీని ఎఫెక్ట్ అసలు ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజ్ గారు. నరదృష్టి ప్రభావం అనేది ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటాము. జనరల్గా గతంలో కూడా మనం చేయటం జరిగింది. ఎలా అంటే 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉంటుందో మాట్లాడుకున్నాము. దాని తర్వాత షష్టగ్రహ కూటమి గురించి మాట్లాడుకున్నాము. ప్రస్తుతానికైతే అంటే అన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. నరదృష్టి ప్రభావం కూడా జూలై నుంచి డిసెంబర్ వరకు కొన్ని రాశులు నక్షత్రాల గురించి మనం మాట్లాడుకున్నాము. వారికి ఏ విధంగా ఉంటుంది అనేది, ద సేమ్ టైం అసలు ఈ నరదృష్టి ప్రభావం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా అండి. నరదృష్టి అనేటువంటిది చాలా ప్రమాదకరమైంది. ఈ మాట అనుభవించిన వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. వాళ్ళు చూశారు కాబట్టి, వాళ్ళ అనుభవం పొందారు కాబట్టి 10 మందికి వాళ్ళే చెప్తారు. ఎందుకంటే నాగరాజు గారు, అది ఉంది అన్న విషయం చాలామందికి తెలియక, వాళ్ళ పతనానికి అదే కారణం అవుతుందన్న విషయం తెలియక, తెలియనటువంటి స్థాయిలోనే కోల్పోతూ బాధపడుతూ అక్కడే ఉండిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే ముఖ్యంగా ఇందులో 5 రకాలుగా విభజించబడి ఉందండి. మొట్టమొదటిది నరదృష్టి, అంటే సామాన్య నరదృష్టి ఒకటి ఉంటుంది. అంటే మనం జనరల్గా ఇలాగ ఏదైనా కొత్త బట్టలు వేసుకున్నా, కొత్తది ఏదైనా ఫోన్ కొనుక్కున్నా, ఏదైనా కొత్త వాచ్ కానీ, బాగా కనిపించేటువంటి ఏదైనా కొనుక్కున్నా, ఫంక్షన్కి ఎక్కడికైనా వెళ్ళినా, ఆడవాళ్ళు ఎస్పెషల్లీ నగలు వేసుకుని ఎక్కడికైనా శుభకార్యాలకు వెళ్ళి వచ్చిన తర్వాత తలనొప్పి వచ్చేస్తుంది బాగా అని చెప్పి బాధపడుతూ ఉంటారు. కాళ్ళు లాగేస్తున్నాయి, జ్వరం వచ్చేస్తుంది. ఇలాంటివన్నీ ఎందుకు అంటే దృష్టి ప్రభావం వల్ల, మీ మీద పడినటువంటి ఈర్ష్య ద్వేషం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా మీ మీదకి చూపులా చూడడం వల్ల, ఆ దృష్టి అనేటువంటిది ఒక నెగిటివ్ ఆరాగా మీ మీద ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం వల్ల, మీకు హెల్త్ ఇష్యూస్ ఆరా అనేటువంటిది డ్యామేజ్ అవ్వడం వల్ల వచ్చేటువంటిది నరదృష్టి. అంటే ఈ సామాన్య నరదృష్టి పెద్ద ప్రమాదకరమైనది ఏది కాదండి. సో దీనివల్ల ఏంటి అంటే, మీరు చేసుకునే నిత్య అనుష్ఠానం కావచ్చు, పూజలు కావచ్చు, దీపం పెట్టుకోవడం, ఏదైనా హనుమాన్ చాలీసా చదువుకోవడం, ఇలాంటి వాటి వల్ల ఖచ్చితంగా వెంటనే రికవర్ అయిపోతారు 1 or 2 డేస్లో, పర్వాలేదు. అయితే రెండవది మహానరదృష్టి అని ఒకటి ఉంటుందండి. అంటే మనం చూస్తుంటాం కొంతమందిని, ఏం వెలుగు వెలిగేట్రా ఇప్పుడు ఇలా అయిపోయాడు అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఒకప్పుడు ఇతను ₹1 కోటి వ్యవహారం చేసేవాడు, రోజుకి టర్న్ చేసేవాడు, ఇప్పుడు అసలు డబ్బులే లేవు, అప్పుల పాలు అయిపోయాడు. ఇలాంటివి ఒక్కసారిగా హైప్స్ చూసి జీవితంలో డౌన్ఫాల్ ఎందుకు వస్తుంది అంటే మహానరదృష్టి వల్ల. మీరు భాగ్యవంతమైన జీవితాన్ని గడిపి ఇప్పుడు చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ, అప్పుల విషయంలో, డబ్బుల విషయంలో, ప్రశాంతత, ఆరోగ్య సమస్యల విషయంలో ఇబ్బందులు పడుతున్నారంటే మహానరదృష్టి కారణం. ఒకళ్ళు చూడండి, నేను చాలా సందర్భాల్లో చూశాను, నా ఎక్స్పీరియన్స్లో కూడా. మంచిగా పెద్ద ఇల్లు కట్టుకుంటారు, మంచి కారు కొనుక్కుంటారు, హోదా, పేరు, పరపతి అన్నీ వస్తాయి. వాళ్ళు తాలూకా చుట్టాలు ఎవరో, లేకపోతే ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఒక ఆరోగ్య సమస్యతో హాస్పిటల్కి వెళ్ళి కంప్లీట్గా హాస్పిటల్ పాలవుతారు. 80 నుంచి కోటి రూపాయలు, 80 లక్షల నుంచి ₹1 కోటి దాకా వెళ్ళిపోతాయి. మళ్ళీ కట్టుకున్న ఇల్లు, కార్లు అన్నీ అమ్మాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది. సో అక్కడి నుంచి ఇక్కడికి ఏంటి అంటే మహానరదృష్టి అండి. కట్టుకున్న ఇల్లు నిర్మాణాల మధ్యలో ఆగిపోవడం, శుభకార్యాల మధ్యలో ఆగిపోవడం, ఎంగేజ్మెంట్ వరకు వచ్చి ఆగిపోవడం, ఇలాంటివన్నీ కూడా అకాల మరణాలు, యాక్సిడెంట్స్లు. కొన్ని సందర్భాల్లో అయితే అసలు ఏ సమస్య ఉంది, ఏ ఆరోగ్య సమస్య ఉందో కూడా తెలియక హాస్పిటల్కి లక్షల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు వస్తాయి. ఇదంతా కూడా మహానరదృష్టి అండి. చాలా జాగ్రత్తగా ఉండాల్సింది దీనివల్ల. అయితే మూడవది ఉంటుందండి, సంభోగ దృష్టి అంటాము. అంటే ఎవరైతే దంపతులు, భార్యాభర్తలు కావచ్చు, ఎవరైనా నూతనంగా పెళ్ళైన వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళిద్దరి మధ్యలో మూడో వ్యక్తి యొక్క ఇన్ఫ్లుయెన్స్ కానీ, దృష్టి కానీ పడింది అంటే సంభోగ దృష్టిగా దాన్ని మనం పేర్కొంటాము. సో అది ఏంటి అంటే ఇద్దరి మధ్యలో విభేదాలకి, ప్రేమానురాగాలు తగ్గడము, అభిప్రాయ భేదాలు రావడం, ఈగో డామినెంట్ ఇష్యూస్ అనేటువంటివి పెరగడం. ఇద్దరు ఎవరూ లేనప్పుడు బాగానే ఉంటారు. మూడో వ్యక్తి వచ్చిన తర్వాత, వాళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేసిన తర్వాత, వాళ్ళు ఇంట్లో ఉండడం స్టార్ట్ చేసిన తర్వాతనో తెలియనటువంటి ఇద్దరి మధ్యలో అహంకారం, ఈగో అనేది పెరుగుతుంది. నువ్వా నేనా అనేటువంటి పోరు, డామినెంట్ ఇష్యూస్ పెరుగుతాయి. ఖచ్చితంగా అక్కడి నుంచి అక్రమ సంబంధాలకు దారితీయడం, ఆఖరికి ఒకరినొకరు చంపుకునే పరిస్థితికి కూడా వెళ్తారు. మనం చూస్తున్నాం కూడా. సంభోగ దృష్టి అండి, చాలామంది ఫేస్ చేస్తుంటారు. అయితే 4వది నాగరాజు గారు, సంతాన దృష్టి అని ఒకటి ఉంటుంది. మీ పిల్లలు ఒకప్పటి వరకు బాగా చదివి అద్భుతంగా మంచి పేరు తెచ్చుకుని స్పోర్ట్స్లో బాగా రాణించి, స్కూల్లో, కాలేజీలో క్లాస్ ఫస్ట్ వచ్చి, ఇప్పుడు చెడు సహవాస దోషాలు పట్టి జాబ్ లేక, బిజినెస్ లేక, ఖాళీగా ఉంటూ
వ్యసనాలకు అలవాటై, జూదానికి అలవాటై డబ్బులన్నీ కోల్పోతున్నారంటే కారణం ఏంటి అంటే సంతాన దృష్టి. ఇది చెడు సహవాస దోషానికి దారితీయచ్చు. కొంతమంది ప్రెగ్నెంట్ ఉమెన్కి కూడా కన్సీవ్ అయిన తర్వాత సంతాన దృష్టి పడితే మిస్క్యారీస్ అయిపోతాయండి, గర్భం పోతుంది. అందుకే ప్రెగ్నెంట్ ఉమెన్ ఎక్కడ పడితే అక్కడికి తిప్పరు, ఎక్స్పోజ్ అవ్వనివ్వరు ఎనీథింగ్. దేంట్లో చిన్నపిల్లలకు కూడా నల్ల కాటుకు బొట్టు పెడుతూ ఉంటారు, ఎందుకంటే దృష్టి ప్రభావం పడకుండా. సంతాన దృష్టి అనేటువంటిది పడింది అంటే చిన్న వయసులోనే వాళ్ళకి ప్రమాదాలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఏదైనా సోకే అవకాశం ఉంటుంది. సో అందుకే ఏది కూడా మూఢనమ్మకం కాదండి, ఇదంతా కూడా సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ఆ దృష్టి, ఆ విజన్ అనేటువంటిది అంత శక్తివంతమైంది కాబట్టి. తరువాత ఆఖరిది సూక్ష్మ నరదృష్టి అని ఉంటుంది నాగరాజు గారు. మన చుట్టూనే, మన చుట్టుపక్కల, మన కుటుంబ సభ్యులో, మన రిలేటివ్సో, మన శ్రేయోభిలాషలో ఎవరైనా సరే అందులో ఉన్నటువంటి వాళ్ళు మన మంచి కోరుకుంటున్నట్టుగా కోరుకుంటూనే మనల్ని ఎదగనివ్వకుండా కావాలని చెప్పి మనల్ని పోక్ చేస్తూ ఉంటారు. ఎలాగంటే నువ్వు వెళ్ళకు, ఓడిపోతావు, నువ్వు చెయ్యకు, అక్కడ పడిపోతావు, అప్పులు పాలైపోతావు, లేకపోతే నష్టపోతావు, ఒక్కడే ఉన్నావు, ఎందుకు, అవసరమా అంటే ఇలాంటివన్నీ మనల్ని భయకంపితులను చేసి మనం చేయాల్సిన పనిని కానీ చేరుకోవాల్సిన గమ్యాన్ని కానీ చేరుకోకుండా ఏదో తెలియని ఒక భయాన్ని ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు. అది మనం అనుకుంటాము, ఓకే మన మంచి కోసం చెప్తున్నారు కదా అనుకుంటాం, మన కుటుంబ సభ్యులే కదా, మన మంచే కదా అనుకుంటాం. కానీ మంచికి, వీళ్ళు చెప్పే మంచికి చాలా తేడా ఉంటుంది. అది గుర్తించేసరికి చాలామంది నష్టపోతూ ఉంటారు. దీన్ని గుర్తించడం కూడా చాలా కష్టం అండి. చుట్టుపక్కనే ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా, ఆరా అంతా కూడా చుట్టుపక్కనే ఉంటారు. వాళ్ళకి ఏ పని చేయాలన్నా వీళ్ళు కావాలి, కానీ వాళ్ళే వీళ్ళకి శత్రువులు అన్న విషయం వీళ్ళకి తెలియదు. ఇదే సూక్ష్మ నరదృష్టి. సో ఈ యొక్క 5 దృష్టి ప్రభావంలో దేంట్లో చిక్కుకున్నా వారు గోచారంలో కావచ్చు, పర్సనల్ చార్ట్లో కావచ్చు, నడిచేటువంటి దశ అంతర్దశలు. ఇక్కడ దశ అంతర్దశలు గోచారానికి సంబంధం ఏమిటి అంటే, మీ జాతకంలో ఇప్పుడు గురుబలం చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది అనుకోండి, మీ ఎనర్జీ కావచ్చు, మీ ఆరా కావచ్చు, మీరు పనిచేసే విధానం కావచ్చు, అన్నీ కూడా టాప్ లెవెల్లో ఉంటాయి. మిమ్మల్ని ఎవరూ డిస్టర్బ్ చేయలేరు కూడా. అదే గ్రహ బలాలు కూడా వీక్గా ఉన్నాయనుకోండి, ఇక్కడ నుంచి బయట నుంచి వచ్చే ఎక్స్టర్నల్ నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది మిమ్మల్ని చాలా ఎఫెక్ట్ చేస్తుంది. సో రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ఎలాంటి పరిహారములు ఆచరించాలి అనేటువంటి ప్రతి ఒక్కరూ గుర్తించాలి. అయితే మీరు చెప్పినటువంటి ఈ 5 నరదృష్టిలో కనుక మనం చూసుకుంటే కన్యా రాశి వారికి పర్టికులర్గా ఏం ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారు, అండ్ వారి క్యారెక్టరిస్టిక్స్ అండ్ ట్రేట్స్ అసలు ఎలా ఉంటాయి? తప్పకుండా అండి. కన్యా రాశి వాళ్ళకి మేజర్గా చూస్తే నాగరాజ్ గారు, మనం చెప్పుకున్నటువంటి ఒక 5 నరదృష్టిల్లో ముఖ్యంగా ఉండేటువంటిది సంభోగ దృష్టి అండి. ఈ సంభోగ దృష్టి అనేటువంటిది జనరల్గానే వీళ్ళు వెరీ సాఫ్ట్గా ఉంటారండి. అంటే కుటుంబపరమైనటువంటి ఒత్తిళ్లు చాలా ఎక్కువగా ఉన్నా, హెల్త్ ఇష్యూస్ అనేటువంటి వీళ్ళు ఎక్కువగా ఫేస్ చేసినా, దాన్ని ఓవర్కమ్ చేసినా ఆ కష్టాలను వీళ్ళే తపన పడుతూ అనుభవిస్తారు తప్ప అత్తగారి నుంచి వచ్చేటువంటి వేధింపులు కావచ్చు, ఇలాంటివి చాలా ఉంటాయి వీళ్ళకి. ఎస్పెషల్లీ మెరిటల్ లైఫ్లో కన్యా రాశి వాళ్ళకి చాలా ఇబ్బందులు వస్తాయండి బికాజ్ ఆఫ్ సంభోగ దృష్టి. మీరు మెరిటల్ లైఫ్లోకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండండమ్మా. ఏ విషయాల్లో, కొన్ని విషయాలని ఈ సందర్భంలో చెప్పకూడదు, చాలా జాగ్రత్త వహించండి. పర్సనల్ చార్ట్లో 7th హౌస్ అనేటువంటిది బాగుంది అంటే ఏమీ పర్వాలేదు. ఆడవాళ్ళ జాతకంలో అయితే కుజబలము అనేటువంటిది బాగుండాలి, మగవాళ్ళ జాతకంలో అయితే శుక్రబలము అనేటువంటిది బాగుండాలి. ఎప్పుడైతే ఈ కుజ శుక్ర బలాలు అనేటువంటి వీక్గా ఉంటాయో నాగరాజు గారు, ఖచ్చితంగా సంభోగ దృష్టి అనేటువంటి దానివల్ల అది అక్రమ సంబంధాలకి దారితీయచ్చు. ఇందాక నేను చెప్పిన విధంగా దేనికైనా దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ ఈవెన్ ఈ యొక్క మెరిటల్ లైఫ్లో ఇష్యూస్ అనేటువంటివి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందండి, ఖచ్చితంగా కనబడుతుంది. ఇది మహానరదృష్టి వల్ల జరుగుతుంది. అంటే ఒకసారి బాగా ఎదిగిపోయిన తర్వాత, బిజినెస్లో బాగా రాణింపు చూసిన తర్వాత ఏదో ఒక అలవాటు, వ్యసనము, లేకపోతే ఈగో వల్ల, అహంకారం వల్ల ఏదైనా కంప్లీట్గా కిందకు వచ్చేస్తారు మహానరదృష్టి యొక్క ప్రభావం వల్ల. అది బయటికి బాహ్యంగా కనిపించడం కోసము ఆ అహంకారంగా కావచ్చు, ఎలాగైనా కనబడుతుంది. కానీ దానికి మూలమైన కారణం ఏంటి అంటే మహానరదృష్టి. ఆ కారణం చేత మొత్తం కిందకి రావడం, ఫైనాన్షియల్ లాస్ అనేటువంటి చూడడం, బిజినెస్లో నష్టాలు అనేటువంటివి ఏర్పడడం, మల్టిపుల్ సోర్స్ ఇన్కమ్ కానీ, మల్టిపుల్ టాస్కింగ్ కానీ, టాలెంట్ వీళ్ళకి చాలా బాగుంటుందండి. అలాంటిది దిక్కుతోచని పరిస్థితికి అయిపోతారు. ఎవరి దగ్గర అప్పు తీసుకోవాలి అనేటువంటి ఆలోచన పుడుతుంది తప్ప ఎలా సంపాదించాలి అనేటువంటి ఆలోచన కూడా స్తంభించిపోతుంది. ఇది మహానరదృష్టి యొక్క ప్రభావము. కన్యా రాశి వాళ్ళు ఎవరు చూస్తున్నా అండి, బాగా గుర్తుపెట్టుకోండి, మీకు మెరిటల్ లైఫ్లో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి, చాలా కేర్ఫుల్గా ఉండండి. ఫస్ట్ది. రెండవది, డబ్బు ఖర్చు పెట్టేటువంటి విషయంలో కావచ్చు, ఆరోగ్య సమస్యల విషయంలో. ఇందాక మహానరదృష్టి కోసం మనం చెప్పుకున్నాం,
సో ఈ విషయాల్లో మహానరదృష్టి అనేటువంటిది చాలా ఇబ్బంది పెడుతుంది. ఈ 2 విషయాలను చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎస్పెషల్లీ కన్యారాశి వాళ్ళకి గణపతి యొక్క సిద్ధి కావచ్చు, మంత్రసిద్ధి కావచ్చు, ఆయన యొక్క అనుగ్రహం కావచ్చు వెంటనే సిద్ధిస్తాయి. సో ఏ కన్యారాశి వాళ్ళు మీరు ఏ కష్టాన్ని పడుతూ ఉన్నా మీ కులదైవము ఇష్టదైవంతో పాటుగా గణపతి యొక్క ఆరాధన కూడా చేయండి. ఈ జూలై దగ్గర నుంచి డిసెంబర్ దాకా నాగరాజు గారు మేజర్గా చూస్తే అండి 7వ స్థానంలో శనైశ్వర సంచారం అనేటువంటిది భార్య లేదా భర్తకి అనారోగ్య సమస్యలు రావడం కానీ, ఉమ్మడి వ్యాపారాల్లో తగువులు ఆటంకాలు అనేటువంటివి పెరగడం కానీ, లేకపోతే వృత్తి ఉద్యోగాల్లో కాస్త భయము ఆందోళన అనేటువంటివి కలగడం, ధననాశనము, విపరీతంగా డబ్బులు ఖర్చు అవడం ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయండి. ఇదే కాకుండా ఏంటి అంటే వీళ్ళకి 6వ స్థానంలో రాహుగ్రహ సంచారం బాగుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు ఏదైనా ఉంటే కాస్త వీళ్ళు ఓవర్కమ్ చేస్తూ ఖచ్చితంగా సెల్ఫ్ కంట్రోల్ ద్వారా వీళ్ళు తగ్గించుకునే అవకాశం ఉంది. కానీ ఎవరైతే బాగా ఆర్భాటానికి వెళ్ళి ఎక్స్పోజ్ అయ్యి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారో ఈ మహానర దృష్టి వల్ల కానీ వాళ్ళకి వాళ్ళ జీవితం వాళ్ళ కంట్రోల్లో ఉండదు. తెలియనటువంటి అగమ్య గోచరం అయిపోతుంది. అంటే ఏం జరుగుతుందో తెలియట్లా, ఇంట్లో సడన్గా అన్నీ కూడా మారిపోతున్నాయి, వాళ్ళ తర్వాత వీళ్ళకి అలాంటివి కనబడుతూనే ఉంటాయి. అలాంటివి కనబడుతున్నాయంటే అష్టద్రవ్యపూర్వక లక్ష్మీ గణపతి హోమం ఇంట్లో చేయించండి. చవితి నాడు కానీ అష్టమి నాడు కానీ, లేదా సుదర్శన నృసింహయాగము అనేటువంటిది ఉంటుంది, అది చేయండి. అంటే పెద్దగా మీ వ్యాపారం అనేటువంటిది చాలా పెద్ద విస్తీర్ణంలో ఉంది, ఫ్యాక్టరీస్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఇలాంటి వాళ్ళైతే యాగము అనేటువంటిది ఆచరించండి. లేదు చిన్న వ్యాపారము చిరు వ్యాపారస్తులు లేకపోతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అనుకుంటే లక్ష్మీ గణపతి హోమం చేయండి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఎస్పెషల్లీ నవంబర్ మాసంలో అంటే అక్టోబర్ తర్వాత నుంచి మీకు గురుడు యొక్క ట్రాన్సిట్ జరగబోతోంది. నవంబర్లో మీకు హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి, లేదా ఆర్థిక మోసాలకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. వెరీ వెరీ కేర్ఫుల్గా నవంబర్లో చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే చాలామంది గోచార రీత్యా అనే కాకుండా పర్సనల్ చాట్ త్రూ వాళ్ళ జీవితంలో విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో అసలు ఎలా ఉంది, ఏ విధంగా ఉంటుంది అని అనుకుంటే కొంచెం యాంగ్జైటీ ఉంటుంది. వేదిక్ ఆస్ట్రాలజీ ఖచ్చితంగా ఫాలో అయ్యేటువంటి వాళ్ళకి మాత్రం ఒక రెమెడీ కావాలనుకుంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా అండి ప్రాసెస్? తప్పకుండా నాగరాజు గారు, ఇక్కడ మనం మాట్లాడుకునేటువంటి అంశాలన్నీ కూడా గోచారానికి సంబంధించి ధర్మపరమైన విషయాలు మనం చెప్పుకుంటున్నాం. కానీ పర్సనల్ చార్ట్ అనేటువంటి విషయంలో వాళ్ళు ఎలాంటి సమయాల్లో ఇబ్బంది పడతారు, వాళ్ళకి ఎప్పుడు శుభం జరుగుతుంది. ప్రతి ఒక్కరి చాట్లో నాగరాజు గారు నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి కూడా ఒక రాజయోగ గ్రహం ఉంటుంది. ఆ గ్రహం వచ్చినప్పుడు వాళ్ళ జీవితంలో టర్నింగ్ పాయింట్ వస్తుంది. నేను జీవితంలో ఇంకా నేను దేనికి పనికిరనుకునే వాళ్ళకి కూడా ఒక రాజయోగం ఉంటుంది. ఆ రాజయోగం ఉన్నప్పుడు ఆ ఎఫర్ట్స్ అనేటువంటివి, ఆ కష్టం అనేటువంటిది, ఆ తెలివితేటలు, ఆ టైం అనేటువంటిది వాళ్ళు అక్కడ పెడుతున్నారా లేదా అనేటువంటిది ముఖ్యం. కాలం కలిసి రావడం అంటాం కదండి, అలాంటి కాలం కలిసి వచ్చే తిథులు కానీ ఆ డేట్స్ కానీ ఎప్పుడు ఉంటాయి అనేటువంటిది పర్సనల్ చార్ట్ ద్వారా మాత్రమే తెలుస్తుందండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ మీ కోరిక ఏదైనా లేదా మీకు సమస్య ఏదైనా సరే దానికి సంబంధించినటువంటి శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఖచ్చితంగా ఉమాగారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ మీ జీవితంలో ఉండేటువంటి అంటే ఏదున్నా సరే, మ్యారిటల్ ఇష్యూస్ అయినా సరే, లేదు పర్సనల్ చాట్ త్రూ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదైనా ఒడిదుడుకులు కనిపిస్తుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా కెరీర్ ఏ విధంగా ఉంటుందని కనుక తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.